డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. అయితే రామ్ గారు కంపేరింగ్ చేసుకోకూడదు అంటుంటారండి. కంపారిజన్ అంటే ఎవరిని ఇతరులతో మనం పోల్చుకోకూడదు అంటాం. అలా అది నిజమేనా, లేకపోతే ఎప్పుడైనా పోల్చుకోవడానికి అవకాశం ఉందా? అది ఎప్పుడు పోల్చుకోవచ్చు, ఎప్పుడు పోల్చుకోకూడదు? ఏమండి, ఇప్పుడు మీరు టొమాటోలు కొంటున్నారు అనుకోండి, టొమాటోలను మనం యాపిల్తో పోల్చాలా, ఆరెంజ్తో పోల్చాలా? యాక్చువల్గా టొమాటో అండి అది. అంటే టొమాటోని టొమాటోగానే మనం తీసుకుంటున్నప్పుడు మనల్ని మనమేగానే ఎందుకు యాక్సెప్ట్ చేయము? ఓసారి నా అనుభవం కూడా ఇలా ఎదురైందండి. నేను ఒకసారి స్ట్రాబెర్రీస్ పంట పండించే రైతు దగ్గరికి వెళ్ళాను. స్ట్రాబెర్రీస్ పండిస్తున్నాడు. అరే, ఇక్కడ ఇండియాలో అప్పట్లో స్ట్రాబెర్రీస్ ఇండియాలో నుంచి వచ్చేవి కదా, ఇప్పుడు ఈ మధ్య రైతులు పండిస్తున్నారు. నేను అప్పుడు వెళ్ళి దాన్ని రుచి చూస్తే చాలా పుల్లగా అనిపించింది. మీకు స్ట్రాబెర్రీ పుల్లగానే ఉంటుంది, కానీ స్ట్రాబెర్రీ ఫ్లేవర్కు ఉన్నంత డిమాండ్ ఏ ఫ్లేవర్కి లేదు వెనిలా తర్వాత. అయితే నేను అది రుచి చూసిన తర్వాత రైతుతో చెప్పాను, అండి మేము హైబ్రిడ్ పంట పండిస్తున్నాం ఇక్కడ, మా పంటలో స్ట్రాబెర్రీ పండు బాగా ఎర్రగా వస్తుంది, చాలా పెద్దగా వస్తుంది అని. అంత బాగుందంటే మనం ఏం చేయాలనుకున్నా చేయొచ్చు అని. నేను రుచి చూసిన తర్వాత ఏమంటే కొంచెం తీయగా కూడా చేస్తే బాగుంటుందండి, బాగా పులుపు ఉంది అన్నాడు. అప్పుడు ఆ రైతు ఏమన్నాడంటే, అప్పుడు అది స్ట్రాబెర్రీ కాదండి. నేను దేంతో పోల్చానంటే ఇంకాస్త తీయగా ఉన్న పండుతో పోల్చేసరికి ఈ పండు యొక్క ఐడెంటిటీ అది కోల్పోయింది. మరి ఆ ఐడెంటిటీ ఎప్పుడు ఉంటుందంటే, టొమాటో లాగా ఉన్నప్పుడు, ఆరెంజ్ లాగా ఉన్నప్పుడు, యాపిల్ లాగా ఉన్నప్పుడు. ఇక ఎప్పుడు పోల్చుకోవాలి, ఎప్పుడు పోల్చుకోకూడదు అన్న ప్రశ్నే లేదండి, పోల్చుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పండి, లడ్డు ఎలా ఉంటుందండి టేస్ట్? చాలా స్వీట్, చాలా బాగుంటుంది, తింటే అని అనిపిస్తుంది. అవునండి. మైసూర్ పాక్ ఎలా ఉంటుందండి? అది కూడా బాగుంటుంది, కానీ దాని టేస్ట్ వేరు, దీని టేస్ట్ వేరు. జిలేబీ ఎలా ఉంటుందండి? ఏ టేస్ట్ ఉంటుంది చెప్పండి? అది చాలా మధురంగా స్వీట్గా ఉంటుంది. అది దీంట్లో ఏం కలుపుతారండి? లడ్డూలో అది పిండిను షుగర్ కలుపుతారు. మైసూర్ పాకులో ఏం కలుపుతారు? అది కూడా షుగర్ కలుపుతారు, పిండి. అన్నిట్లో షుగర్ ఉంది, మరి అన్ని రకాల స్వీట్లు ఎందుకండి? అంటే అన్నిట్లో షుగర్ ఉన్నా సరే మీకు లడ్డూ కావాలా, మైసూర్ పాక్ కావాలా అంటే మీకు ఏదైనా ఒకటి ఇష్టమైంది ఉండొచ్చు, కానీ ఈ రెండూ ఇష్టమే, రెండూ తింటాం. ఒకటి మీకు వ్యక్తిగతంగా ఇష్టమైంది ఏదైనా ఉండొచ్చు, కానీ అన్ని రకాల స్వీట్లు అందరూ ఎందుకు తింటున్నారు, అందరూ ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నామంటే ఇంగ్రీడియంట్ ఒకటే అయినా వేటి ప్రత్యేకతలు వాటికి ఉంటాయి. ఆ ప్రత్యేకతను మనం ప్రేమించితే ఇతరులతో పోల్చుకోవాలన్న కోరిక కలగదు. నిజానికి కంపేరింగ్ విత్ సంబడి ఈజ్ నథింగ్ బట్ ఇన్సల్టింగ్ అవర్ సెల్ఫ్స్ అంటారు. ఇతరులతో మనం పోల్చుకోవడం మనల్ని మనం అవమానించుకోవడమే. అంటే ఇతరుల్లాగా జీవించాలనుకోవడం, ఇతరుల్లాగా సంపాదించాలనుకోవడం, ఇతరుల్లాగా ప్రవర్తించాలనుకోవడం. ఇక మీరెందుకు ఇతరుల్లాగే పుట్టుంటే బాగుండేదిగా? ఒకవేళ అలాగే ఉండాలనుకుంటే ఆయన ఆల్రెడీ ఉన్నాడుగా, ఇంక మీరెందుకు? అలా కూడా వస్తుంది అది. నాకంటూ ఓ ప్రత్యేకత ఉంది, మీకు ఓ ప్రత్యేకత ఉందని ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పుడుతుంది. ఎప్పుడైతే పోల్చుకోవడం మొదలు పెడతామో మీకున్నది నాకు లేనిది నేను చూసి నాకున్న ఆత్మవిశ్వాసాన్ని నేను కోల్పోతాను. ఇది కొంచెం తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోవాలండి. పిల్లలు ఏం చేస్తారు, కంపేర్ చేస్తుంటారు ఆ క్లాస్మేట్స్తోనో, ఎదురింటి వాళ్ళతో, పక్కింటి వాళ్ళతో. అటువంటివి తగ్గించుకోవాలన్నమాట. వాళ్ళు అందరూ చేసే తప్పు అదేనండి. మీరు కంపేర్ చేస్తారు కదా పక్కింటి వాళ్ళతో, ఓ పని చేద్దాం, మీ అబ్బాయినో మీ అమ్మాయినో మాకు ఇచ్చేసేయండి, వాళ్ళ అబ్బాయిని మీకు ఇస్తాము, మీరు పెంచండి, మీ అబ్బాయిని వేరే వాళ్ళు పెంచుతారు. ఎంతమంది తల్లిదండ్రులు ఒప్పుకుంటారండి? ఎవరు ఒప్పుకోరండి, అసలు ఎవరు ఒప్పుకోరు. ఎవరు ఒప్పుకోరు. కానీ వాళ్ళ గుణాలున్న వాళ్ళ పిల్లలు, అమెరికాకు వెళ్ళిన పక్కింటి పిల్లలు, బాగా చదువుకొని కోర్సు తీసుకున్న బంధువుల పిల్లలు మనకిష్టం, కానీ మన పిల్లలు మనకిష్టం లేదు. పోన్లే ఆ పిల్లల్ని తెచ్చుకోండి, మనకిష్టం ఉండదు. పిల్లలు ఎప్పుడైనా ఎదిగేది, డెవలప్ అయ్యేది లైఫ్లో ఎప్పుడంటే అండి, వాళ్ళని వాళ్ళుగా ఎప్పుడు ప్రేమించాము, ఇతరులతో కంపేర్ చేయకుండా వాళ్ళని వాళ్ళుగా. ఇన్స్పిరేషన్ వేరు, కంపారిజన్ వేరు. ఇతరులను స్ఫూర్తిగా తీసుకోవడం వేరు. మనం ఎవరినైనా స్ఫూర్తిగా తీసుకోవచ్చు. అటువంటి అంత గొప్పవాళ్ళు కావాలనుకోవడం వేరు, వాళ్ళను కావాలనుకోవడం వేరు. వాళ్ళలాగే కావాలనుకోవడం వేరు. ఎవరిలాగా ఉండదు. తేడా ఉంది, చాలా తేడా. స్ఫూర్తి తీసుకోవడం వేరు, పోల్చుకోవడం వేరండి. అదే
సో మనం ఆ స్ఫూర్తిని పొందేటట్టు పిల్లలకి చెప్పాలి తప్ప పోల్చుకోవటం మొదలు పెడితే ఇప్పుడు ఏదో చెప్పినట్టు ఉంటుందండి. ఆ అమ్మాయి ఎదురింటి అమ్మాయిని చూడు, అసలు మార్కులు బాగా మంచిగా తెస్తుంది, ఎప్పుడు చదువుకుంటూ ఉంటుంది, చాలా బుద్ధిగా ఉంటుంది, అమ్మాయిని చూసేనా తెలుసుకుంటే అప్పుడు అన్నా అంట రోజు ఆ అమ్మాయిని చూసే నాకు మార్కులు తగ్గాయి, ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాను అన్నమాట. అవునండి. కాబట్టి మీరు పోల్చే పోలిక మీకే ప్రమాదం. అది